హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం మరో సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఏపీజీఎల్ఐకి సంబంధించి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీజీఎల్ఐకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నిధి యాప్‌లో అయితే అవైలబుల్‌గా తీసుకొని రావడం అయితే జరిగిందండి ప్రభుత్వం అయితే. మీ యొక్క డీటెయిల్స్ అందరికీ కూడా అంటే ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే మనమైతే మార్చి 30వ తేదీ లోపలైతే సరిచేసుకోవాలండి. లేదంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అదే విధంగా సేవ్ అయితే అయిపోతాయి. కాబట్టి ఏదైనా పేరు కానీ, ఏదన్నా మార్చుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఈలోపే అంటే మార్చి 30వ తేదీ లోపలైతే మార్చుకోవాలండి. తర్వాత మీరు ఎటువంటి మార్పులు కానీ, చేర్పులు కానీ చేసుకోవడానికైతే ఉండదు. కాబట్టి మీరు ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకొని మీ డీటెయిల్స్‌లో ఏమైనా పొరపాట్లు కానీ, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా పేరు కరెక్షన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా సరిచేసుకోవాలండి. లేదంటే ఈ డేటా అంతా కూడా సేవ్ అయిపోతుంది. మనకి మళ్ళీ మార్చుకోవడానికైతే ఉండదు. ఈ విధంగా నిధి యాప్‌లో అయితే ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయండి ఏపీజీఎల్ఐకి సంబంధించి. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకొని ఈ విధంగా నిధి యాప్‌లో అయితే ఏపీజీఎల్ఐకి సంబంధించి ఫీచర్స్ అన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు నిధి యాప్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఈ మార్పులు, చేర్పులు మాత్రం ఖచ్చితంగా మార్చి 30వ తేదీ లోపలైతే చేసుకోవాలండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.